అసలు ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి? ఏ అంశాల ప్రాతిపదికన ఓటర్లు పోలింగ్ బూత్కి వెళ్తారు, కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు? అంటే వివిధ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కనుక మనం చూస్తే, అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ స్టడీస్ అని జరుగుతాయి ఈశ్వర్. వీటి ప్రకారం చూస్తే భారతదేశంలో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏంటి అంటే నాయకుని చూసి ఓటేస్తున్నారు. వాస్తవంగా ఇది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అవుతున్నది. ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ ప్రెసిడెన్షియలైజ్. అంటే మీరు గమనించండి, దేశంలో ప్రధానమంత్రి ఎవరు అనే అంశం పైన 2019 ఎన్నికల్లో 31% మంది ఓటేశారు. నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పి CSDS సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వాళ్ళు జరిపిన అధ్యయనం ప్రకారం 31% ఆఫ్ ఇండియన్స్ ఓటెడ్ బేస్డ్ ఆన్ హూ విల్ బి అవర్ ప్రైమ్ మినిస్టర్. అసలు ఇది వాస్తవంగా మన పార్లమెంటరీ డెమోక్రసీ. ఎంపీలు మాత్రమే మనం ఎన్నుకుంటాం, ఆ ఎంపీలు ఇంటర్న్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. మీరు రాష్ట్రాల్లో చూడండి, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనే అంశం ఆధారంగా ఓట్లేస్తున్నారు. అదొక గణనీయమైన సెక్షన్. ఇది రోజు రోజుకు ఇండియన్ ఎలక్షన్స్ లో పెరుగుతున్న ట్రెండ్. రెండవది, ఏ పార్టీకి ఉన్న లాయల్. సో పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళు అరౌండ్ 25% వరకు కూడా ఉంటారని అంచనా. అంటే వారు ఏదన్నా చేయనివ్వండి, నువ్వు పాలనతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, ఆ పార్టీ పట్ల విధేయత. ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రెండ్ ఇంకెక్కువ ఉంది. లాయల్ ఓటర్స్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. కంపారిటివ్లీ తెలంగాణ లాంటి ప్లేస్లో లాయల్ ఓటర్లు తక్కువ. ఎందుకంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ ఉన్న చోట, ఎక్కువ పార్టీలు పోటీ పడుతున్న చోట ఆ లాయల్టీ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో బాగా పోలరైజ్ అయి ఉంది కనుక లాయల్ ఓటర్లు ఎక్కువ. సో ఇది రెండో ట్రెండ్. అంటే వాళ్ళు మొదటి నుంచి ఏ పార్టీకి లాయల్గా ఉన్నారు. మూడో ట్రెండ్ ఏంటంటే అభ్యర్థి చూసి, స్థానికంగా ఉన్న అభ్యర్థి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ రెండు లెవెల్లో పనిచేస్తుంది. గవర్నమెంట్ లెవెల్లో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉందా, యాంటీ ఇన్కంబెన్సీ ఉందా. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రో ఉందా, యాంటీ ఉందా. అందుకే మీకు పార్టీలు, నాయకులు అభ్యర్థుల్ని మారుస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నాడు అన్న విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత సర్వేలో వ్యక్తమైతే వాళ్ళందరినీ రిప్లేస్ చేసే పని చేశాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనాలిసిస్లు అంటే రాష్ట్ర స్థాయి ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీ కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రో అండ్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా ప్లే చేస్తుంది. అలాగే ప్రభుత్వము, ఒకప్పుడు ప్రభుత్వం పని చేసిన పని చేయకపోతే సంబంధం లేదు, 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు. కేరళ లాంటి స్టేట్లో అది ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది. అంటే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ను రివార్డ్ చేస్తున్నారు. మీరు ట్రెండ్ చూస్తే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ అంటే ఈ ప్రభుత్వం మాకు ఉపయోగపడింది, ఈ ప్రభుత్వం మాకు పని చేసింది అన్న భావన కనుక ఉంటే ప్రజలు మరోసారి, ఒక్కసారి కాదు 2 సార్లు, 3 సార్లు కూడా మీకు తీర్పులు ఇచ్చే అధికారాన్ని ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అలాగే ఆల్టర్నేటివ్స్ ఎంత ఎమర్జ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దెర్ ఇస్ టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఒక ప్రభుత్వం పట్ల అనుకూలత, వ్యతిరేకత మాత్రమే కాదు, ప్రత్యామ్నాయంగా నువ్వు ఎవరిని చూపెట్టగలవు. ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్గా, బీజేపీకి అడ్వాంటేజ్గా లాస్ట్ 2 ఎలక్షన్లో వచ్చిన ఫ్యాక్టర్ అదే. బీజేపీ పట్ల, మోడీ పట్ల వ్యతిరేకత ఉందా అనే అంశం కన్నా కూడా మరి ఎవరు నెక్స్ట్, ఎవరు ఆల్టర్నేటివ్ ఉందా, ఈజ్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చింది. ఆ టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. సో ఆ ఫ్యాక్టర్ కూడా ఎన్నికల్లో మీకు ఉన్నారు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే, నాకు 30 ఏళ్ళ చరిత్ర ఉంది, 20 ఏళ్ళ చరిత్ర ఉంది, 40 ఏళ్ళ చరిత్ర ఉంది, నేను రాజకీయ దురంధరుణ్ణి, రాజకీయ చాణుక్యుణ్ణి, రాజకీయ వ్యూహర్ విశారదుణ్ణి అంటే అవన్నీ నడవై ప్రజలకు దగ్గర. ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా, కేసీఆర్కు ఎవరు, ఆ రేవంత్ కేసీఆర్కు పోటీనా, కేసీఆర్కు వీళ్ళు పోటీనా, వాళ్ళు పోటీనా అనుకుంటే ప్రజలు కేసీఆర్ కూడా పక్కకు పెట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించారు కదా ప్రజలు. ఎవరించి బీజేపీ స్థానిక నేతకు ఓటేశారు. సో అందువల్ల ప్రజల తెలివితేటలు రాజకీయ నాయకుల తెలివితేటల కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులు మాకే చాలా తెలివితేటలున్నాయి, మేమే వ్యూహ రచన అనుకుంటారు. తర్వాత పాలిటిక్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ప్రొఫెషనలైజ్ అవుతున్నాయి. ఒకప్పటిలాగా రాజకీయాలు లేవు. పార్టీ ఆర్గనైజేషనే కాకుండా ప్రజలకు ఎలా మెసేజ్ పంపాలి, ఎంత క్రియేటివ్గా మెసేజ్ పంపాలి, పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి, నరేటివ్ ఎలా బిల్డ్ చేయాలి, పొలిటికల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి
ఆఖరికో బహిరంగ సభలో నాయకుడు ఎక్కడ కొద్దిగా ఎంఫసైజ్ చేసి మాట్లాడాలి, ఎలా విష్ చేయాలి, ఎలా ప్రజల్ని రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటివి కూడా ప్రొఫెషనలైజ్ అయిపోయాయి. అంటే హైలీ ప్రొఫెషనలైజ్. మీకు పొలిటికల్ కన్సల్టెన్సీలు, పొలిటికల్ ప్రొఫెషనల్స్ ఎంటర్ అయ్యాక పాలిటిక్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ప్రొఫెషనల్. సర్వేలు చేయించడం, ఒకప్పుడు పార్టీలో పైరవీలు చేసి నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళు టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంత పలుకుబడి ఉన్నని నీకు సొంత కుటుంబ సభ్యులు కానీ ఇంకో సర్వేలో నీకు అనుకూలంగా లేదు, నువ్వు పక్కకు పో అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో ఈవెన్ మంత్రులకు కూడా టికెట్లు నిరాకరిస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు 100 కోట్లు ఉన్నాయి, మేము ఎన్నికలు గెలుస్తాం, అంతా మాకు అనవసరం, సర్వేలో నువ్వు గెలుస్తామని వచ్చిందా లేదా? అది ఒక సర్వే కాదు, 3-4 సర్వేలు చేసి సర్వేలో అనుకూలంగా ఉంటేనే టికెట్ ఇస్తాం. అంత మేము ఏమీలు, మేము తురుంకాన్లు, మాకు చరిత్ర ఉంది, మా తండ్రి మా తాత కాలం నుంచి కాన్స్టిట్యున్సీకి మేమే జమీందారు అంటే నడవదు. సో ఆ రకంగా పాలిటిక్స్ ప్రొఫెషనలైజ్ అయ్యి కూడా అయ్యాయి.